విజయవాడ
సార్ మీరు కూడా సార్ కొంచెం జరగాలి సార్ అయ్యారు రిబ్బన్ ఊడిపోతుంది
ఓకే సార్. కొంచెం వెనక్కి రా బాబాయ్. ఏదైనా రీసెర్చ్ చేయాలంటే ఏదైనా రాష్ట్ర అధికారులు కానీ జిల్లా ఆఫీసర్లు కానీ మండల పరిషత్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీని మీద రీసెర్చ్ చేయాలన్నా ఈరోజు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన ఒక సమావేశం మందిరం కూడా లేదు సార్. మీ తమరి నిధుల నుంచి మాకు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకు ఈ ఏరియాలో కిడ్నీ సమస్య అలాగే అనేక రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏ అధికారులు వచ్చినా ఇక్కడ మాట్లాడి దాని మీద భవిష్యత్ కార్యాచరణ చర్చించుకోవడానికి ఉపయోగపడుతుంది సార్ అని చెప్పి అడగంగానే మేము సగం అడగంగానే ఎంత కావాలి మీరు ఎస్టిమేట్ చూపించుకోమని చెప్పారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే దానికి ఇది కృష్ణాపురం ప్రారంభించాలని కూడా ఆయన కాంట్రాక్ట్ గడవకుండా ఆయన చాలా కృషి చేశారు. దాంతోపాటు డిపార్ట్మెంట్ కూడా బాగా సహకారం చేసి భవిష్యత్ తరాలకు మంచి సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాశిస్తున్నాము. ఇప్పుడు నల్లగడ్డ పాండరాజు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాము. జీవితాలు వెలుగుగా నింపాలని జగనన్న చేస్తున్నటువంటి వృత్తిలో పేదలు చేస్తున్నటువంటి సేవని మన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేశినేని నాని గారు పేదల పక్షపాతి, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. నేను పేదరికంలో పుట్టి చదువుకొని ఉద్యోగాలు రాజీనామా చేసి పేదల కోసం సేవ చేయడానికి వచ్చారు. మరి మళ్ళీ నాకు అవకాశం కల్పించి ముందుకు పంపించారు. నాని గారు మూడోసారి ఎంపీగా ఆయన మళ్ళీ గెలవాలని పేదలకు సేవ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి పంపించారు. నేను కూడా మూడోసారి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలని గెలిచి మీ అందరికీ కూడా సేవ చేయాలని ప్రజాసేవ కోసం జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల్లో ముందుకు వచ్చారు. ఈరోజు మరి మన కేసీఆర్ నాని గారు ఏ కొండలో మండలంలో పేదలకు కనిపిస్తున్నారు. చిన్న చిన్న పరిస్థితులు గొప్పడైతే మన గోపాలపురం మన కళ్యాణం లేకపోతే చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే, పుట్టినరోజులు చేసుకోవాలంటే, ఆడపిల్లల ఫంక్షన్లు చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి. అందుకనే మరి మన ట్రైబల్ ఏదైతే సంఘం ఉందో వాళ్ళంతా రిప్రజెంటేషన్ చేసి ఎంపీ గారిని గోపిరాజు నాయకత్వంలో అడగడం జరిగింది. మేమందరం కూడా చెప్పాం. అది సముచితమైనటువంటి నిర్ణయం అండి. తప్పనిసరిగా ఉపయోగపడేటటువంటి ఆ కమ్యూనిటీ హాల్ కట్టాలంటే 95 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు
కోటి రూపాయలతోటి ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. భవిష్యత్తులో దీనికి ఎంపీ గారు మళ్ళీ ఎంపీ అయిన తర్వాత ఫర్నిచర్, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మొత్తం స్పాన్సర్ చేస్తారు. మళ్ళీ మనం ఎంపీగా మరొకసారి అటన్నింటినీ కూడా పెరగాలి. ఒక కాస్ట్లీ కళ్యాణ మండపంలో అవసరమైతే గవర్నమెంట్ ద్వారా ఏసీ కూడా ఏర్పాటు చేసి, మీటింగ్ కాలేదు ఏసీ కూడా ఏర్పాటు చేస్తే ఏ కొండూరు మండలంలో ఒక మీటింగ్ రివ్యూ పెట్టుకోవడానికి కలెక్టర్ వచ్చిన ఆఫీసర్స్ వచ్చిన మరి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటుందో ఆ సంతోషం ఏదైతే భోగులు ఆరహించు అయితే ఆహారం అంతే మరి ఆశపడేటటువంటి వాళ్ళం, అలాంటి వారికి మంచి భోజనం ఈరోజు లభిస్తుందంటే అది జగనన్న పుణ్యం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాలో కూడా పేదలు కూలీలు మంచి భోజనం, ఒక 5 స్టార్ హోటల్ భోజనం, ఆ భోజనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈయన చేస్తు పాత్రం కాబట్టి జగనన్న ఐడియా కూడా మాకు నచ్చింది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని బెదవాడలోని బొడ్లు మన అంబేద్కర్ 360 అడుగుల ఎత్తున నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలని మేము వచ్చాం. మీరంతా ఆశీర్వదించండి, దీవించండి, ఇంకా మంచి పనులు చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాయకులందరికీ కూడా, ఆఫీసర్స్ అందరికి కూడా, మనందరికి కూడా ఎవరైతే మన సర్పంచులు ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చారో అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా మంచి మేధావి మాట చెప్పాలంటే హాల్ లేని మాట చెప్పి గోపాల్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే ఎంతో ఒక ఉన్నత ఆశయంతో గురుకుల పాఠశాల పెట్టి ముఖ్యంగా పేదరికం పిల్లలు చక్కగా చదువు చెప్తున్నటువంటి పాఠశాలలో నిజంగా ఒక హాల్ ఇచ్చి వాళ్ళకి ఉన్నటువంటి స్కిల్ సెట్ ఇంకా డెవలప్ చేసే అవకాశం నాకు లభించడం దీని ద్వారా నిజంగా ఆనందం కలిగింది, నా అదృష్టంగా భావించాను. అలాగే సెప్టెంబర్ 20 తారీఖు శంకుస్థాపన చేసినప్పుడు చెప్పారు డిసెంబర్ అన్నట్టు నాకు మంచి మీటింగ్ హాల్, అట్లనే కమ్యూనిటీ హాల్, స్టిల్ మూడు పర్పస్ చేస్తున్నాం. ఈ హాల్ ఒకటి మీటింగ్ హాల్, పిల్లలకి మంచి మేధావులు వాళ్ళకి మంచి సబ్జెక్ట్ చెప్పాలంటే ఒక మీటింగ్ హాల్, అట్లనే కమ్యూనిటీ హాల్, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి. పిల్లలకి కూడా స్కిల్ సెట్ అంటే ఫ్యూచర్లో ఏదైనా మంచి విప్లవాన్ని అట్లాగే వేరియస్ ఇది అని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టి మంచి ఇది చెప్పాలంటే స్కిల్స్ చెప్పాలంటే అవకాశం చెప్పి 3 రకాల వచ్చి గోపాల్ గారి నేను దీన్ని శాంక్షన్ చేశా. డిపార్ట్మెంట్ కానీ అట్లాగే మన జిల్లాధికారులు కానీ అట్లాగే ఇంజనీర్ కానీ పూర్తిగా సహకరించి నిజంగా కూడా సెప్టెంబర్ అంటే 5 నెలల్లో ఒక మంచి మిల్లు చాలా ఆసక్తిగా ఉంది. మరి కన్వెన్షన్ సెంటర్ ఉంది, ఒక ఏసీ పెట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంది. పేదవారి కోసం ఇంత మంచి కార్యక్రమం నాతో చెప్పినటువంటి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. ఏకొండూరు మండలంలో చాలా నిరుపేద పెళ్లు, అట్లాగే ముఖ్యంగా తండాలలో ఎస్టీ ప్రాంతంలో ఇక్కడ కిడ్నీ సమస్య చాలా అధికంగా డయాలసిస్ పడలేని పరిస్థితి. అంతకుముందు కాంట్రాక్టర్స్ లో చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు ఆయన పట్టించుకోకపోతే కాంట్రాక్టర్స్ లో మనం ఇవన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాం. ఆయనకి సమస్య నేను సమస్య చెప్పాము, ఆయన పట్టించుకోలేదు. అంటే పేదవాళ్ళని చూడమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టించుకోకపోతే నీళ్ళు టెస్ట్ చేసి కొన్ని వాటర్ ట్యాంకులు కూడా అరేంజ్ చేశారు. అట్లాగే తర్వాత జగన్ ముఖ్యమైన తర్వాత రెండోసారి ఎన్నికైన తర్వాత చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మన డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. అట్లాగే కేంద్రంలో కూడా మాట్లాడి కృష్ణానది నుంచి వరకు 50 కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే మనం చూసినప్పుడు డ్రింకింగ్ గ్రౌండ్ లెవెల్ డ్రింకింగ్ వాటర్ బాగుంది. టెస్ట్ అన్ని టెస్ట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ టెస్ట్ చేసిన టాటా ట్రస్ట్ వాళ్ళు
ఇక్కడ వాటర్ టెస్టింగ్ చేస్తే ముందు దానివల్ల ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ తీసుకోవాలి అని చెప్పి దాంట్లో టెస్ట్ రావడం వల్ల కృష్ణా నది కూడా ఇక్కడికి ఏటూరుకి పైప్ లైన్ వేసేసారని 39 కోట్లు కేరళ నుంచి కూడా పార్లమెంట్ మాట్లాడి అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మాట్లాడి నేను శాంక్షన్ చేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో కూడా అన్ని రకాల లేకపోతే గ్రామ సెంటర్ ఏర్పాటు చేసి అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రావడం చాలా అలాగే ఏటూరు మండలంలో అనేక కార్యక్రమాలు చేస్తుంది కూడా ముఖ్యంగా ప్రతి గ్రామ ట్యాంకు అలాగే ప్రతి గ్రామానికి ఒక మంచి ట్యాంక్ ఇచ్చాం నా ఎంపీ నుంచి. అలాగే ఈ కమ్యూనిటీ హాస్పిటల్ దాదాపు ఈ ఏటూరు మండలంలోనే దాదాపు 8 కోట్ల రూపాయల కంపెనీలతో ఇక్కడ ఈ 20 గ్రామాలు వాళ్ళ మానవ పరిస్థితులు వాళ్ళ ఆరోగ్యం బాగుపడడం కోసం మనం రక్షిస్తాం. అవకాశం అందించినందుకు నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. అలాగే రికార్డ్ స్థాయిలో క్వాలిటీగా పూర్తి చేసినందుకు గవర్నమెంట్ అధికారులని కార్పొరేట్ అధికారులని అలాగే మన జిల్లా అధికారులని ముఖ్యంగా ఇంజనీర్ని ప్రైవేట్ ఇంజనీర్ని అలాగే కాంట్రాక్టర్ అభినందిస్తూ ఈ అవకాశాన్ని కలిగించినందుకు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ధన్యవాదాలు. ఒకవైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే ఫోటో పంపిస్తాం మళ్ళీ ఎంపీటీసీ గారు మంచి చదువుతున్నాం అనుకో మంచి ఫోటో మీ పేరేంటి? అన్నా ఇటు చూడన్నా, అటు చూడు కొంచెం జరగండి అన్న, ఆయన కనిపించి. ఓకే డి చక్రవర్తి గారు, డి చక్రవర్తి గారు.
ఏఈ గారు ఈ పేరు ఖర్చులో పాత్రం కట్ చేస్తారు కదా ఎన్నే ఉన్నా నెక్స్ట్ పోలీస్ ఎట్టుబాటు తిరుగురే నెక్స్ట్ అలాగా చెరకుండా అయిపోయింది ఓకే రండి సార్ ఇలా రండి సాంతోష్ గారు సార్ సార్ ఒకసారి చూడండి సార్ సార్ చైర్మన్ రండి పక్కన ఎంపీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నాడా సార్ రైటా రైట్ అన్న కొంచెం అన్న ఇంకొంచెం మధ్యలో ఫోన్ కింద పెట్టండి మధ్యలో ఓకే సార్ నాకు కొంచెం వెనక్కి రా అన్న వచ్చాను ఓకేనా ఇలా చూడండి సార్ రైట్ పోల్చెట్టుపాడు అడిగడుగు పోతున్నాయి ఏమన్నా అయ్యి ఓపెనింగ్ ఇదే ఓపెనింగ్ అది ఇంకేముంది సార్ ఇటు చూడరా సార్ ఆయన ఇస్తారు ఆయన చుట్టూ బావా సార్ ఇటు చూడరా సార్ ఇటు చూడరా కొంచెం అనకుండా సార్ అందరూ ఒకసారి జెండా దింపు వెనక్కి కింద దింపు ఇంకా కింద దింపు చూడరా సార్ సోదా సార్ ఒకసారి అది
ఎత్తండి జెండాలు ఎత్తండి బయట ఎత్తండి కేసీఆర్ గారి నాయకత్వం సోమదాస్ గారి మామయ్య గారి నాయకత్వం సెంటర్ కొత్తారా బుద్ధి ఎంపీ గారు కౌన్సిలర్ గారికి చైర్మన్కి సార్ కొంచెం మధ్యలో అట్లా మీరు జడగండి ప్రెసిడెంట్ గారు అన్న గారు నుంచోండి అక్కడ నుంచోండి ఎక్కడ వాడు జడ్పీటీసీ గారు రామచంద్ర రెడ్డి ఎంపీ ప్రత్యేక సుందర్ కుమార్ రావే కౌన్సిలర్ ట్రాక్టర్ పట్టలేదు అన్న మీరు ఎందుకు జరగండి
ఓకే ఎవరు చేయండి సార్ పైన పైన నగర పంచాయతీ అవునా నైట్ రండి అన్న మమ్మల్ని డాక్టర్లు రావట్లా జెండా ఊపింది అన్న మరి ఏం చేస్తాం అన్న మరి పైన షూట్ చేస్తున్నారు సార్ సార్ ఐదులో వెళ్తున్నారు సార్ అన్నా ప్లీజ్ అన్న వచ్చింది కదా అన్న కొంచెం వెనక్కి వెళ్దాం అన్న ఎప్పుడైనా ప్లీజ్ ఎంత సైడ్ ఉండాలి లైన్లో ఉండాలమ్మా సురేంద్ర గారు నుంచోండి నాసర్ గారు నుంచోండి నల్లగట్ల స్వామిదాస్ గారు నాయకత్వం ఒత్తిల్లాలి కేశవనాని గారు జరగండి అందరు నుంచోండి సార్ సార్ ఒకసారి ఇచ్చుర్రా సార్ 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 డెంగ్యూ జ్వరాలు విపరీతంగా ఉన్నప్పుడు ఆయన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్తో టైఅప్ చేపించి ఆ మొత్తం కూడా ఇన్సూరెన్స్ ఏదైతే అమౌంట్ కట్టాలో దాన్ని టాటా ట్రస్ట్ ద్వారా కట్టించి మనందరం కూడా ఆరోగ్య సహకారాన్ని పేద ప్రజలందరూ కూడా కార్పొరేట్ వైద్యాన్ని
అందించినటువంటి ఘనత మన కేశినేని నాని గారు. జగనన్న బాటలో ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పేదల సంక్షేమం, నవరత్నాల కార్యక్రమం ఏదైతే ఉందో, అదేవిధంగా విద్యా విధానం, పేదలకు ఇంగ్లీష్ విద్య, దళితులు బడుగు వర్గాలకు ఇంగ్లీష్ విద్య, అదేవిధంగా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి ప్రపంచంలో ఏ దేశం వెళ్ళైనా సరే ఆ ఆంగ్ల భాష పరిజ్ఞానం ఉంటే ఏ కాలాల్లో వాళ్ళు నిలబడటం కోసం, వాళ్ళ జీవితాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని మేము మెచ్చుకొని, ఆయన సిద్ధాంతాలు నచ్చి మరి కేశినేని నాని గారు ఆయన ద్వారా నేను కూడా మేమిద్దరం కూడా ప్రజాసేవకులం కాబట్టి ప్రజల్లో ఉండాలి, పేద ప్రజల పక్షపాతులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పేద ప్రజల పక్షపాతిగా ఉన్నారో మేము కూడా అదే మరి బాటలో పేద ప్రజల పక్షపాతులం కాబట్టి ఆ చేస్తున్నటువంటి వైద్యానికి ఈరోజు గుండె ఆపరేషన్ జరగాలంటే కేశినేని నాని గారికి తెలుసు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అనేక మందికి ఉపయోగపడినటువంటి వ్యక్తిగా ఈరోజు 25 లక్షల వరకు కూడా పేదవాడికి మరి కిడ్నీ జబ్బులు కావచ్చు, లివర్ జబ్బులు కావచ్చు, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేక మందికి బైపాస్ సర్జరీలు పేదవాళ్ళకు జరుగుతున్నాయంటే అది హార్ట్కి స్టంట్స్ చేస్తున్నారంటే ఆరోగ్యాన్ని మెరుగు చేస్తున్నారంటే అది కేవలం జగనన్న వల్లనే సాధ్యమైంది. అందుకనే మేము ఆ చేస్తున్నటువంటి మంచి పనులను ఆకర్షించి మేము వచ్చాం. ప్రజలు మరి మా మీద నమ్మకంతో ఉన్నారు. జగనన్న నమ్మాడు మమ్మల్ని, మేము కూడా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా విజయవాడ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు తిరువూరు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలిచి జగనన్న కారుకు అప్పచెప్తాం. మన కేశినేని నాని గారు 3వ ఎంపీగా గెలవబోతున్నారు, నేను 3వ ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ సహకరించండి. మనమంతా కలిసి పేదల అభ్యున్నతికి పాటుపడదాం. అమర్త్య సేన్ గారు ఒక మాట చెప్పారు, ఉన్నటువంటి ఆనందంగా ఉన్నటువంటి దానిలో ఆనందంగా ఉండే కుటుంబాల సూచీలో మన ఆంధ్రప్రదేశ్ నిలబడటం గర్వకారణం. దానికి కారకులైన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రోత్సహిద్దాం. పేదలందరినీ కూడా దారిద్రపు రేఖకు దిగువన జీవించేటటువంటి వారిని కూడా మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగు చేసి జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలను పెంచుదాం. వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా విద్య, వీటన్నిటిలో కూడా పేదలకు సహకరిద్దాం. నవరత్నాలు అమలు చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనకిచ్చిన మన నగర పంచాయతీ ఎంత తీవ్ర నీటి అతని 3 రోజులకు ఒకసారి వస్తుంది. నేను చెప్పాను సార్, ఇది మన ఎలక్షన్లో రేపు మన అడుగుతారు ప్రజలు, మంచినీళ్ళు కనీసం తాగడానికి నీళ్ళు అన్నీ ఇవ్వట్లేదండి. అందుకనే మీరు 5 ట్యాంకులు ఇవ్వండి. మాకు ట్రాక్టర్లు కూడా లేవు, నగర పంచాయతీలు డబ్బులు లేవు. 3 ట్రాక్టర్లు ఇవ్వండి. ఒక ట్రాక్టర్ ఆల్రెడీ ఉంది, ఇంకో ట్రాక్టర్ ఏదో విధంగా బడ్జెట్ పెట్టుకొని కొనుక్కోవటం మేము నగర పంచాయతీ కొనుక్కుంటాం. తద్వారా కొంతమేరకు నీటి అద్దరిని తిరువూరు టౌన్లో ఈ సమ్మర్లో తీరుస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ దాన్ని మనం మరి యొక్క ప్రోగ్రామ్ని విజయవంతంగా మీరందరూ వచ్చి కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు, అదే మీడియా కానీ మన నాయకులు కానీ క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు దయచేసి మీరు స్లోగన్స్ ఇవ్వటం కానీ దయచేసి డిస్టర్బ్ చేయడం కానీ చేయొద్దండి. నాని గారు ఇప్పుడు ఈ తిరువూరుని ఎంచుకున్నారు, ఈ తిరువూరుని ఎందుకు దత్తత తీసుకున్నారు, ఈ తిరువూరు ప్రాంతాన్ని ఎందుకు. అందరికీ నమస్కారం. మైక్ కావాలా? అందరికీ నమస్కారం. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో నా ఎంపీ నిధుల ద్వారా చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఏకొండూరు మండలంలో ఈరోజు 95 లక్షలతో నా ఎంపీ నిధుల నుంచి 95 లక్షల్లో గురుకుల పాఠశాల, ఏకొండూరు గురుకుల పాఠశాలలో ఒక మీటింగ్ హాలు కమ్ కమ్యూనిటీ హాలు కమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి దాదాపు 3500 అడుగులు. ఆ బిల్డింగు మన అక్కడ ఉన్నటువంటి ఎస్టీ సోదరులందరూ కూడా వచ్చి గురుకుల పాఠశాల అట్లాగే మా చుట్టుపక్కల ప్రాంతాలకి దాదాపు 22 గ్రామాలకి సరైనటువంటి
కమ్యూనిటీ హాల్ సదుపాయం లేదు. అట్లా గురుకుల పాఠశాలలో ఒక మీటింగ్ హాల్ కానీ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేదన్నప్పుడు అధికారులతో మాట్లాడి వెంటనే దాని ఎస్టిమేట్ వేయించి 95 లక్షలు దానికి శాంక్షన్ చేసాం. సెప్టెంబర్లో దాని శంకుస్థాపన చేసాం. వెంటనే అధికారులు ఒక మంచి బిల్డింగు అక్కడ కట్టి ఇవాళ పూర్తి చేసుకుని ఇవాళ నేను స్వామిదాస్ గారు అట్లాగే మన నాయకులందరూ కలిసి వెళ్ళి దాన్ని ప్రారంభం చేసుకున్నాం. అట్లాగే ఇక్కడ తర్వాత దారిలో కొన్ని బస్ షెల్టర్లు కూడా ఓపెన్ చేసుకున్నాం. నా ఎంపీ నిధుల నుంచి శాంక్షన్ చేసినటువంటి బస్ షెల్టర్లు. అట్లాగే ఇప్పుడు తిరువూరు మున్సిపాలిటీ ఇక్కడ నీటి ఎద్దడి ఉంది. తిరువూరు నగరం మొత్తం కూడా నీటి ఎద్దడి ఉందని చెప్పి అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో లేకపోయినప్పటికీ మన చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ కలిసి నాకు నీటి ఎద్దడి ఉంది, బాగా వాటర్ ట్యాంకర్లు ట్రాక్టర్లు కావాలన్నప్పుడు వెంటనే 5 వాటర్ ట్యాంకర్లు కావాలి, 3 ట్రాక్టర్లు కావాలన్నప్పుడు వెంటనే శాంక్షన్ చేసాం. అది కూడా ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. మొత్తం ఏదన్నా కానీ ప్రతి గ్రామానికి తిరువూరులో ఇప్పటికి దాదాపు 65 ట్యాంకర్లు ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇచ్చినటువంటి 5 మున్సిపాలిటీతో వాటర్ ట్యాంకర్లు కలిపి ఇప్పుడు 65 ఇచ్చాం. ఇంకా 28 రేపు 8వ తారీఖు లోపు ఇస్తాం. దాదాపు 93-95 వాటర్ ట్యాంకర్లు ఓన్లీ తిరువూరు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు రాబోయే 28తో కలిపి మొత్తం 93 వాటర్ ట్యాంకర్లు అట్లాగే మున్సిపాలిటీకి ట్రాక్టర్లు ఇచ్చాం. అట్లాగే మీరు చూస్తే ఇంతకుముందు 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను స్వామిదాసు ఎన్ని మొత్తుకున్నా కూడా ఈ తిరువూరు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు స్వామిదాస్ గారు. తిరువూరు నియోజకవర్గం మన చంద్రబాబు గారు ఈ తిరువూరు నియోజకవర్గం బాగా పేదలు ఉండేటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కావాలి అని స్వామిదాస్ గారు నాకు ఎప్పుడూ చెప్పేవాడు. ఇక్కడ తిరువూరు నియోజకవర్గం సస్యశ్యామలం కావాలంటే 300 చెరువులు ఉన్నాయి. ఇక్కడ పాత రోజుల్లో ఎప్పుడో జమీందారులు తీసినటువంటి చెరువులు. ఆ చెరువులన్నీ బాగు చేసుకుని మనకి ఇక్కడ పెట్లగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటే మనకి మొత్తం చెరువులన్నీ కూడా నిండితే ఇక్కడ వ్యవసాయం కానీ మిర్చి కానీ పత్తి కానీ వరి కానీ అట్లాగే అన్ని రకాల బొప్పాయి కానీ జామ కానీ మామిడి కానీ అన్ని పంటలు పండే సౌకర్యం మన తిరువూరు కూడా ఉంది. దాన్ని చేయమంటే ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా అది చేయకపోగా లాస్ట్లో మన ఏదైతే ఒక 5,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా 6 నెలలు ఎలక్షన్ ఉందనగా, ఎందుకంటే దాంట్లో అయితే బాగా కమిషన్ వస్తుంది కదా. ఏం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది మన ఇక్కడ శంకుస్థాపన చేసింది మన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేశారు. దాంట్లో అయితే బాగా దండుకోవచ్చు అని చెప్పి ఆ రోజు కూడా స్వామిదాసు నేను గొడవ చేస్తే ఏదో నామమాత్రంగా పెట్లవారుగుడికి అనౌన్స్ చేశారు కానీ దాని మీద పెట్లవారుగుడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ తిరువురికి అనౌన్స్ చేశారు కానీ అది కూడా జరగలేదు. అంటే మొత్తంగా చూస్తే టోటల్గా 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ తిరువూరుకి చేసింది 0. నేను టాటా ట్రస్ట్ తీసుకొచ్చావు, నేను వేరే రకాలుగా ఇబ్బంది పడావు, అందరిని అడిగో ఇక్కడ చేసినటువంటి కొంత అభివృద్ధి తప్ప ప్రజలకి సంక్షేమం అట్లాగే ఆరోగ్యం అభివృద్ధి తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజు మేము ఎంత అభ్యర్థన పెట్టినా చేసిన శూన్యం. అట్లాగే ఏకొండూరులో ముఖ్యంగా కిడ్నీ సమస్య ఉద్దానం కంటే కూడా తీవ్రమైనటువంటి కిడ్నీ సమస్య ఉందని మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా అది కూడా పట్టించుకోలేదు. అప్పుడు టాటా ట్రస్ట్తో మేము వాటర్ టెస్టింగ్ చేపించినప్పుడు అది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, దాంట్లో కొంచెం మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ మినరల్ కంటెంట్ వల్ల ఇతర లైఫ్ స్టైల్ రీజన్స్ వల్ల కిడ్నీ సమస్య వచ్చి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్లు అన్నప్పుడు అది కూడా చాలా నిర్లక్ష్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఆ తర్వాత జగన్ గారు వచ్చారు. తర్వాత ఆ డయాలసిస్ సెంటర్లో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నేను పార్లమెంట్లో మాట్లాడి ఆరోగ్య శాఖతో మాట్లాడి డ్రింకింగ్ అదే మన వాటర్ మినిస్టర్తో మాట్లాడి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్తో కృష్ణానది నుంచి ఏకొండూరు వరకు 39 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం. అది ఇప్పుడు పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ లోపల నా ఎంపీ నిధుల నుంచి 22 గ్రామాలు ఏకొండూరులో ప్రతి గ్రామానికి మంచినీటి ట్యాంక్ ఇచ్చాం, సింటెక్స్ ట్యాంక్ ఇచ్చాం. అట్లాగే ఇప్పుడు వాటర్ ట్యాంకర్లు ఇచ్చాం మంచినీటి క్లీన్ డ్రింకింగ్ వాటర్ కోసం. అట్లాగే అనేక రకాలుగా కిడ్నీ బాధితుల్ని నేను ఆదుకోవడం జరిగింది. కాబట్టి చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్య కార్యక్రమాలు ఇచ్చారు. పిల్లలు బాగా చదువుకోవాలి, పేదవారి పిల్లలు అని చెప్పి
ఆయన నిజంగా కూడా నాడు నేడు చేసి ఆ బళ్ళన్నీ కూడా పేదవాళ్ళు చదువుకునే స్కూళ్ళన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టి ధనికుల పిల్లలు ఎట్లయితే ఇంగ్లీష్ చదువుకున్నారో అట్లా చదువుకుని పేదవాళ్ళ పిల్లలు కూడా అంబేద్కర్ గారి లాగా మంచి స్థాయిలోకి వెళ్ళాలి, ఉన్నత విద్యలు చదువుకోవాలని ఆయన యొక్క ఆశయం, దాన్ని నెరవేర్చారు ఆయన. అట్లాగే ఆరోగ్యం కూడా పేదవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీలో 25 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆ లిమిట్ పెంచి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కారం చూపించారు. అట్లా విద్య, ఆరోగ్యం, అట్లాగే సంక్షేమం, పేదవాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి 25 లక్షల కోట్లు ఈ దేశంలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే చరిత్రలో, ఎప్పుడైతే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఈ దేశంలో అంత సంక్షేమం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పేదలకి విరోధి, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చాలాసార్లు చెప్పేప్పటికి 24 ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి పనికిరాని కొడుకు లోకేష్కి కానీ. అందుకే మీకు చూస్తే ఆయన ఇప్పుడు కూడా ఆయన సొంత ఇల్లు లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆయన నారావారిపల్లిలో వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు కట్టింది తప్ప తర్వాత ఏమైనా బాగు చేస్తున్నారు కానీ ఆ ఇంటిని ఇప్పటికి కూడా అమరావతి నా అమరావతి 29 గ్రామాలు అక్కడ రియల్ ఎస్టేట్ పెరగాలంటున్నాడు తప్ప ఇంతవరకు సొంత ఇల్లు కట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు కట్టుకోలేదు? ఆయనకి డౌటు. 19లో ఓడిపోతానని తెలుసు, రేపు 24లో కూడా ఓడిపోతానని తెలుసు. కాబట్టి తన సొంత రాష్ట్రమైన తెలంగాణ వెళ్ళిపోవడం కోసం మోటామల్ని చదువుకుని రెడీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఖాయం, మళ్ళీ బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా ఖాయం. అట్లాగే విజయవాడ పార్లమెంట్ ప్రజలు అందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామనేది అది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అట్లాగే ఇక్కడ స్వామిదాస్ గారు మొన్న చూసాం ఈ గంపలగూడలో, మొన్న స్వామిదాస్ గారు అడగంగానే జాయిన్ అడగంగానే వెంటనే కట్లేరు బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు 25 కోట్ల చిల్లర. అది రేపు 4-5 తారీఖుల్లో, అంటే 3వ తారీఖు అనుకున్నాం ముందుకు, అదే ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉండడం వల్ల అది 4-5 తారీఖుల్లో ఒక డేట్ ఇచ్చి మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేస్తాం. దానికి కూడా ఇందాక మొన్న ఆ బిల్డింగు కమ్యూనిటీ హాల్ ఏదైతే 6 నెలల్లో పూర్తి చేయించామో రాబోయే 3-4 నెలల్లో కట్లేరు బ్రిడ్జ్ కూడా పూర్తి చేపిస్తాం, ప్రజలందరికీ సౌకర్యం కలిగిస్తాం. ఏదైనా సరే తిరువూరు నియోజకవర్గానికి ఏది కావాలన్నా స్వామిదాస్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర సాధించుకొస్తారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, ఏదైనా సరే కేంద్రంలో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాధించుకొచ్చే కెపాసిటీ నాకుంది, ఎఫిషియన్సీ కెపాసిటీ. కాబట్టి స్వామిదాస్ గారు నేను కలిసి తిరువూరి అభివృద్ధి, సంక్షేమం, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సంక్షేమం చేస్తున్నారు, ఆయన బాటలోనే మేము కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఖచ్చితంగా తిరువూరు అభివృద్ధి కానీ ఇక్కడ ప్రజల మంచి కానీ మేము చూసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని ఊరకొక్కలు పెట్టుకుంటాడు. ఆ ఊరకొక్కలు పెట్టుకుని ఎవరైతే పార్టీలోంచి బయటికి పంపించాలనుకుంటాడో, ఎవరినైతే పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళ మీద ఇటువంటి కామెంట్లు చేపిస్తాం. ఊరకొక్కలు కొంతమంది పెట్టుకుని వాళ్ళకి అలవాటు. ఆయన ఊరకొక్కలు నేను ఎప్పుడో చెప్పా, నేను 2020లోనే ఈ ఊరకొక్కల గురించి అంతా కూడా చెప్పాను నా పార్టీలో ఉన్నప్పుడే. ఈ ఊరకొక్కలు పెట్టుకుని ఒక ఊరకొక్కలు పెట్టుకుని పార్టీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఊరకొక్కను పెట్టుకుని ముఖ్యమంత్రి గారిని బాస్టీకి అనిపిస్తుంది గొప్ప వ్యక్తి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే. అదే మీకు ఒక ఊరకొక్కను పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ తగిలిచ్చి, ఒక టైటిల్ ఇచ్చి, పార్టీ ప్రెస్ రూమ్లో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాస్టీకి అనిపించిన మహానుభావుడు ఎవరున్నారంటే గొప్ప వ్యక్తి. ఈయనేదో నేను ఈ దేశాన్ని వదిలిస్తాను, ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషియన్ అంటాడు కదా. మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారిని ఏమనిపించాడు ఏమనిపించాడు మీకు అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ దేశంలోనే ఎవరన్నా పార్టీ ప్రెస్ రూమ్లో పార్టీ అధికార ప్రతినిధి, మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి ఆయనతో బాస్టీకి అనిపించాడు. అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరకొక్కలు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీని, మీ పార్టీ ఎంపీని ఇదే ఊరకొక్కతో చెప్పు తీసుకొడతాననిపించాడు లోకేష్ చంద్రబాబు గారు కలిసి. అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు లోకేష్ సమాజం చెప్పాలి. నేను కదా దానికి నన్ను అంటే ముఖ్యమంత్రి అనిపించారు కదా బాస్టీకి అని, అనిపించారు లేదా?
రోజు అదే పని కదా. సిట్టింగ్ ఎంపీని నేను, నీ పార్టీ ఎంపీని, ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పు తీసుకొడతాను ఇదే ఊరకొక్క అనిపించారు కాల్మని కుక్కతో. సో ఇట్లాంటి ఊరకొక్కలు తయారు చేసి రోడ్ల మీద వదిలి అరిపిస్తమే చంద్రబాబు నాయుడు గారి పని. వాటన్నిటి మేము పట్టించుకోవట్లా. ఎందుకంటే ఊరకొక్కలు ఏనుగు వెళ్తూ ఉంటుంది, ఊరకొక్కలు అరుస్తూ ఉంటాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి జిమ్మిక్కులన్నీ నాకు తెలుసు. మేము మాది అభివృద్ధి సంక్షేమం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడమే మా ధ్యేయం. దాంట్లో భాగంగానే మీ అందరికి కూడా తెలుసు జర్నలిస్టులుగా ఈ 9.5 ఏళ్ళు, ఇప్పుడు దాదాపు 9.5 ఏళ్ళు దాటిపోయింది మిమ్మల్ని మీరు నన్ను చూసి ఒక ఎంపీగా. సో నా టార్గెట్ నా ఫోకస్ ఈ ప్రాంత ప్రజలు మంచి చెడ్డలు. దాని నుంచి ఎవరో డీవియేట్ చేసినా కానీ నేను డీవియేట్ అవ్వను. ఊరకొక్కలు మురుగుతూనే ఉంటాయి, ఏనుగు ముందుకెళ్తూనే ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. ఇట్లాంటి ఊరకొక్కలు తయారు చేయడమే చంద్రబాబు గారి పని. ఇట్లా ఊరకొక్కలు తయారు చేసి వాళ్ళకి ఎవరినన్నా తిడితే ఒక 5 పదవులు ఇచ్చి చెప్తూ ఉంటాడు, నువ్వు వీళ్ళని తిట్టు నీకు 5 పదవులు ఇస్తాను. అలా పోయినసారి 5 ఏళ్ళలో చూసాం, 14 నుంచి 19 వరకు ఇదే ఊరకొక్కకి 5 పదవులు ఇచ్చాడు. ఎందుకంటే జనాన్ని తిట్టమని. ముఖ్యమంత్రిని తిట్టు, వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు అని ప్రెస్ నోట్లు వస్తూ ఉంటాయి. టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ పంపిస్తారు. ఇదిగో ఇవాళ నాని పార్టీలోంచి వెళ్ళిపోయాడు, స్వామిదాస్ వెళ్ళిపోయాడు, ఇదిగో వీళ్ళు ఈ తిట్టని చెప్పి వాళ్ళే రాసి పంపిస్తారు. ముఖ్యమంత్రిని బాస్డీకి అని తిట్టు, లేకపోతే కేసీఆర్ నాని నిధి తిట్టు, లేకపోతే స్వామిదాస్ నిధి తిట్టు. పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు తిట్టిస్తూ ఉంటారు. పార్టీ మా ఆస్తులు అమ్ముకున్నాం, మా టైం ఇచ్చాం, మా ఎనర్జీ ఇచ్చాం, ఈ ప్రాంతం కోసం పనిచేసాం, ఆ పార్టీ కోసం పనిచేసాం. మా ఆస్తులు అమ్ముకుని మా వ్యాపారాలు మానుకుని నీ కోసం, నీ కొడుకు కోసం, నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని ఊరకొక్కలు పార్టీలో ఉండగానే తిట్టించావు. 4.5 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితమే నన్ను చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక కాల్మని కుక్క అన్నాడు, మీ అందరికి తెలుసు. దాని నుంచి డీవేట్ అయితే ఏమవుతుందంటే మా ఫోకస్ పెడుతుంది తగ్గిపోతుంది. సో ఆ ఫోకస్ డీవేట్ చేయడం కోసం ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ఫోకస్ డీవేట్ చేయాలి, నాని ఫోకస్ డీవేట్ చేయాలి, స్వామిదాస్ ఫోకస్ డీవేట్ చేయాలి. మంచిగా పనిచేసేవాళ్ళని చేయనీయకూడదు. ఈ రాష్ట్రం నా చేతిలో, నా కొడుకు చేతిలో, నా మీడియా చేతిలో ఉండాలి. మేము ఇక్కడ దోచుకు తినాలి, మా కుటుంబాలే ఏలుకోవాలి. అది ఆయన నైజం, చంద్రబాబు నైజం, అతని కొడుకు లోకేష్ నైజం. సో దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ని క్రియేట్ చేస్తున్నాడు. అసలు ఫుడ్ సోల్జర్స్ లేరు అక్కడ. చెప్తున్నా కదా, 24లో పార్టీ క్లోజ్, ఎలక్షన్ లాస్ట్. ఇట్లాంటి ఊరకొక్కలు పెంచి మాలాంటి వ్యక్తుల్ని పోగొట్టుకున్నాడు. అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక పార్టీ మిగిలిన తాళా వేసుకోవడమే. మంగళగిరి పార్టీ ఆఫీస్కి 24 ఎలక్షన్ తర్వాత తాళా వేసుకుంటాం. ఎట్లాగో బాబు కూడా కిడ్డు లేదు, ముఠమ్ములు చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు. వాళ్ళ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు. అడిదిపుతో విడిదిపుతో చెప్పే కదా, ఊరకొక్కలు పెంచిపోయించారని చెప్పే కదా. ఊరకొక్కలు అడిగి నన్ను సమాధానం చెప్పే కదా. ఎంతసేపు చెప్తే మళ్ళీ అడుగుతావు, మైండ్ పని చేయట్లేదు నీకు. ఇదిగో నేను చంద్రబాబు సవాల్ విసిరా, రమ్మని చంద్రబాబుని. నువ్వు పిచ్చి కోసం అతను అడిగిందే మళ్ళీ తిప్పి అడుగుతావంటే. ఊరకొక్క అని చెప్పే కదా, అర్థం కాలేదు నీకు. ఊరకొక్కలు పెంచి పోషిస్తాడు. ఒక ఊరకొక్కతో ముఖ్యమంత్రిని పాజిటివ్గా అనిపించాడు. ఒక ఊరకొక్కతో నన్ను సిట్టింగ్ ఎంపీని, పార్టీ ఎంపీని, ఒక కాల్మని కుక్కతో ఊరకొక్కతో చెప్పు తీసుకోవడం అనిపించాడు. ఒక పాలిట్ బ్యూరో సభ్యుడితో కొట్టంగా అనిపించాడు. అతను ఆ చంద్రబాబు నాయుడు బుద్ధి తెలుస్తుంది కదా మనకి. ఆ చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రానికి పట్టిన శని. తమ్ముడు తప్పమ్మను
కౌన్సిలర్ రాని మీరు మా చేతి అన్న ఈ బయట తెప్పించింది